ఆపదొస్తే ఒకరికొకరు అండగా ఉంటారు. వారికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా అందరూ కలిసి పంచుకుంటారు. ఈ గ్రామంలో అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉంటారు. ఈ గ్రామంలో 101 కుటుంబాలు, 425 మంది జనాభా ఉంటారు. 255 ఎకరాలతో వ్యవసాయ భూమి ఈ గ్రామానికి సంబంధించి ఉంటుంది. కామారెడ్డి మండలం కొట్టాలపల్లి గ్రామం, అదేవిధంగా మరో 3 గ్రామాలు ఉన్నాయి. అందరూ కూడా ఒకే సామాజిక వర్గంగా ఉంటారు. కామారెడ్డి జిల్లాలో పూర్తిగా చరిత్రలోకి చెప్పబడుతుంది. కామారెడ్డి జిల్లాలో ఉన్న ఈ 4 గ్రామాలపై ప్రత్యేక కథనంలో చూద్దాం. అయితే మొత్తంగా చూసుకోవచ్చు, కామారెడ్డి మండలం కొట్టాలపల్లిలో మొత్తంగా మునూరు కాపు సామాజిక వర్గం ఉంటారు. బిక్నూరు మండలంలోని అయ్యవారిపల్లిలో, అదేవిధంగా లింగంపేట మండలంలోని నాగారం, గాంధారి మండలంలోని నర్సాపూర్ గ్రామాల్లో అందరూ ఒకే సామాజిక వర్గం ఉంటారు. మీరు అందరూ కూడా కలిసిమెలిసి వారికి కష్టాలు వచ్చినా సుఖం వచ్చినా అందరూ కలిసి పండగలు చేసుకుంటాం, మాకు కష్టం వచ్చినా అందరం కలిసి పాలు పంచుకుంటామని చెప్పి ఈ గ్రామస్తులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైనా విభేదాలు వచ్చినప్పుడు కూడా స్థానికంగా ఉండి అందరూ కలిసి పరిష్కరించుకుంటామంటున్నారు. గ్రామంలో గొడవలు లాంటివి ఉంటే చిన్నపాటి అడపాదడపా పోలీస్ స్టేషన్కి వెళ్తాం తప్ప ఎలాంటి సమస్య ఉన్నా మా గ్రామాలు దాటి బయటకు వెళ్ళాయని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా కామారెడ్డి మండలం కొట్టాలపల్లి గ్రామస్తులు అయితే మొత్తంగా ఈ గ్రామంలో 101 కుటుంబాలు ఉంటాయి. 425 మంది జనాభా ఉండడం విశేషం. ఈ గ్రామంలో మొత్తంగా మున్నూరు కాపు కులస్తులే, ఒకటే కులం ఉంటుందని చెప్పి చెప్తున్నారు. 255 ఎకరాల వ్యవసాయ భూమి ఈ గ్రామంలో 101 కుటుంబాలకు వ్యవసాయ భూమి ఉంటుంది. ఈ వ్యవసాయ భూమిలోనే అందరం కూడా పనులు చేసుకుంటామని చెప్తున్నారు. పంటలు పండించడంలో వీరు సిద్ధహస్తులు. ఎందుకంటే ఈ గ్రామానికి సంబంధించి పూర్తిగా వ్యవసాయ కుటుంబం ఉంటుంది. దీనికి అందరికి సంబంధించి అందరం కూడా ఉదయం లేస్తే వ్యవసాయం చేస్తామని చెప్తున్నారు. ఈ గ్రామంలో మొత్తంగా మునూరు కాపు కులస్తులే ఉంటారు. ఇందులో అంటే ఇంటి పేర్లు వేరైనప్పటికీ కూడా అందరూ కూడా ఒకే కులంకి సంబంధించిన కావాలి. అంటే చూడొచ్చు, ఇంటి పేర్లు వేరు అంటే దొనకంటి, కల్లూరి, ఆకుల, బచ్చగారి వారి ఇంటి పేర్లు ఉంటాయి. వీరందరూ కూడా ఒకప్పుడు మా గ్రామంలో ఆకుల అనే ఇంటి పేరు ఉండేను. ఆ ఆకుల అనే ఇంటి పేరు వల్లనే ఇక్కడ రాను రాను కుటుంబాలు పెరిగి పెద్దయ్యాయి. మా గ్రామంలో 101 కుటుంబాలు ఉండడం మా గ్రామానికి కలిసి వచ్చిందనే చెప్తున్నారు. ఎందుకంటే మా గ్రామంలో ఏ సమస్య ఉన్నా మేము పరిష్కరించుకుంటామని చెప్తున్నారు. బిక్నూరు మండలం అయ్యవారిపల్లిలో 2018లో అది గ్రామ పంచాయతీగా ఏర్పడింది. అక్కడ ఆ గ్రామంలో కూడా 128 కుటుంబాలు ఉంటాయి. 683 మంది జనాభా ఉంటారు. గ్రామంలో అన్ని కుటుంబాలు ముదిరాజు కుటుంబాలకు చెందినవి కావడం విశేషం. వర్షాధార పంటలు సాగు చేస్తారని చెప్తున్నారు అయ్యవారిపల్లి గ్రామస్తులు. భూమి లేని వాళ్ళు కొంత ఉన్నప్పటికీ కూడా వారికి వ్యవసాయమే ప్రధాన ఆధారమని చెప్తున్నారు. పొలాల మధ్యన ఉన్నది నాగారం గ్రామం. అయితే చూడొచ్చు, కొట్టాలపల్లి గ్రామానికి ముఖ్యంగా అన్ని రకాల ఉంటాయి. నాగారం గ్రామంలో ఓ చిన్న గ్రామం, అది లింగంపేట మండలం నాగారం గ్రామం అని. ఇక్కడ 22 కుటుంబాలే నివసిస్తాయి. 120 మంది జనాభా ఉంటారు. అందరూ ముదిరా సామాజిక వర్గం వారే. వ్యవసాయం మీద ఆధారపడి జీవనం చేస్తుంటారు. దీనికి అందరికి సంబంధించి చిన్న గ్రామం కావడం, వ్యవసాయం మీద ఆధారపడి పనులు చేయడం వల్ల మేము కూలీ నాలి చేసుకోకుండా మా పనులందరూ కూడా మేము కలిసిమెలిసి చేసుకుంటామని ఈ గ్రామస్తులు కూడా చెప్పడం విశేషం. మొత్తంగా ఈ గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉన్న ఈ గ్రామం ఇది. కుల వృత్తుల వారు వారి కులాలను వారి పనులు వాళ్ళు చేసుకుంటామని చెప్తున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా ఈ 4 ఊర్ల వాళ్ళు ఎవరికి వారం అందరం కలిసి ఉంటామని చెప్పడం విశేషం. చుట్టూ అంటే ఏదైతే గాంధారి మండలంలో నర్సాపూర్ గ్రామం ఇంకోటి ఉంది. అక్కడ పచ్చని పొలాల మధ్య అన్ని వ్యవసాయ కుటుంబాలే, అంతా పచ్చగా ఉండడం, అక్కడ ఆ ప్రాంతానికి అందరం కూడా కలిసిమెలిసి చేసుకుంటాం. 72 కుటుంబాలు ఉంటాయి. 298 మంది జనాభా ఉంటారు. అందరూ మూకుమ్మడి ఉంటారు. అందరం కలిసిమెలిసి పని చేసుకుంటామని చెప్తున్నారు. మొత్తంగా చూడొచ్చు, ఒకే రాజు సామాజిక వర్గం వారే ఎక్కువ మంది ఉండడం, వ్యవసాయం మీద ఆధారపడి పనులు చేసుకోవడం అని చెప్పి చెప్తున్నారు. ఎక్కువగా బోర్లు బావుల మీద ఉండే వ్యవసాయం చేస్తామంటున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తంగా అందరూ ఒకే కులం వారు ఉండడం, అందరం కలిసిమెలిసి ఉండడం మాకు అలవాటు అయిపోయింది. ఏ సమస్య వచ్చినా కలిసి పరిష్కరించుకుంటామని చెప్పి కొట్టాలపల్లి గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి. మా ఊర్లో ఏ పని అయినా సరే మేము అందరం కలిసి పని చేసుకుంటామని చెప్పి వారందరూ చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, మా తాతల కాలంలో 3 కుటుంబాలు ఉండెను. గ్రామం ఏర్పడిన తర్వాత పెరిగి పెద్దదైందని చెప్పి లింగంపేట మండలం నాగారం వాసులు చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఈ కొట్టాలపల్లి గ్రామంలో పూర్తిగా
ఈ గ్రామాన్ని ఈ గ్రామంలో 4 వాడకట్లు ఉంటాయి. ఈ 4 వాడకట్లు ఒక్కొక్క వాడకట్టు అంటే ఈ మున్నూరు కాపు కులంలో ఏదైతే ఉన్నారో ఈ వీరందరికి సంబంధించి ఈ బచ్చవారి అదేవిధంగా ఆకుల దానికి సంబంధించి ఇంకా ఈ నలుగురు కూడా ఒకే కుటుంబానికి సంబంధించి ఇంటి పేర్లు ఉండడం, వీరందరూ కూడా ఈ 4 కుటుంబాలు కలిసి 4 ఇంటి పేర్లు కలిసి మొత్తం 101 కుటుంబాలుగా ఏర్పడ్డామని చెప్పి వీరందరూ చెప్పడం, ఏ పండగ వచ్చినా ఏదొచ్చినా ఇక్కడ గ్రామంలో కలిసి చేసుకుంటామని చెప్తున్నారు. దీనికి అంతటి సంబంధించి వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటాం, మేమందరం కలిసి పని చేసుకుంటాం. ఏ పండగ వచ్చినా సరే ఇలా అమ్మవారి దగ్గర వచ్చి పూజలు చేస్తామని చెప్పడం ఈ గ్రామస్తుల విశేషం. ఏదేమైనప్పటికీ కామారెడ్డి జిల్లాలో ఉన్న ఈ 4 గ్రామాలకు ప్రత్యేకత ఉందనే చెప్పవచ్చు. ఏ గ్రామంలో అయినా సరే ఒకటే కులం ఉంటుంది. ఈ 4 గ్రామాలకు సంబంధించి 4 కులాలే ఉండడం విశేషమని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మొత్తంగా ఈ కొటాలపల్లి గ్రామంలో ఏదైతే 4 సంబంధించిన ఇంటి పేర్లు ఉన్నాయో వారి ఇంటి పేర్లు ఏవైతే జొనకంటి, అదేవిధంగా కల్లూరి, ఆకుల, బచ్చగారి అనే ఇంటి పేర్లు 4 వాడకట్లు ఉంటాయి. అందరం కూడా కలిసిమెలిసి ఉంటామని ఈ గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ గ్రామంలో పూర్తిగా చావడి ఉంది. ఈ చావడి దగ్గర కూడా ఏది సమస్య వచ్చినా మేము ఇక్కడే తీసుకు ప్రయత్నాలు చేస్తామని ఈ గ్రామస్తులు చెప్పుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ 4 గ్రామాలు ఏదైతే ఈ చూసుకోవచ్చు కామారెడ్డి జిల్లాలోని కొటాలపల్లి, అదేవిధంగా లింగంపేట మండలంలోని బిక్నూరు మండలంలోని అయ్యవారిపల్లి, అదేవిధంగా లింగంపేట మండలంలోని నాగారం, గాంధారి మండలంలోని నర్సాపూర్, ఈ 4 గ్రామాలు ఒక్కో గ్రామానికి ఉన్న సమస్య అంటే ఒక్కో గ్రామంతో ఒక్కో గ్రామం వ్యక్తులు ఉంటారని చెప్తున్నారు. కొటాలపల్లి గ్రామంలో ఉన్నాం మనం. కామారెడ్డి మండలానికి సంబంధించి చిన్న పక్కనే ఉన్న కొటాలపల్లి గ్రామం. ఈ గ్రామంలో అందరూ చుట్టాలే. వారికి ఉన్న అందరూ ఇంటి పేర్లు వేరైనప్పటికీ వారందరూ కూడా వారికి ఉన్న సమస్యను పరిష్కరించుకునే అందరూ ఏకమవుతారు. దీనికి అందరికీ సంబంధించి ఈ గ్రామస్తులు ఉన్నారు. అసలు వీరు ఏం సమస్య వచ్చినా ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన దాఖలాలు చాలా తక్కువే అంటున్నారు. ఈ గ్రామానికి సంబంధించిన కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, మీరు ఈ గ్రామంలో ఎంతమంది ఉంటారు, ఏంది అసలు మీ గ్రామంలో? 450 మంది జనాభా మొత్తం. దాంట్లో 320 ఓటింగ్. అంతా మున్నూరు కాపులమే, ఒకటే కులం. అంతా మేము కలిసిమెలిసి ఉంటాము. ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడనే పరిష్కరించుకుంటాము. పోలీస్ స్టేషన్ అయినా కాంప్రమైజ్ అయ్యి ఇక్కడ ఏదైనా ఉంటే మా పెద్ద మనుషులతో కానీ మేము కానీ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకొని చేయగలుగుతాం. ఇక్కడ అంటే మీ గ్రామంలో అంతా ఒకటే కులం ఉన్నదంట? ఒకటే కులం మొత్తం. ఏం క్యాస్ట్? 100 కుటుంబాలు మున్నూరు కాపులు మొత్తం. ఇంకా వేరే కులం ఉంటుందా? వేరే కులం ఏం లేదు, అంతా మున్నూరు కాపులమే. ఏ సమస్యలు వచ్చినా మేమే కూర్చొని పరిష్కరించుకుంటాం. అంటే మీ గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఇంకా ఇతర గ్రామాలకు బంధువులు ఉంటారా? ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం ఉండేది మాత్రం ఒకటే క్యాస్ట్, ఒకటే కులం అంతా మున్నూరు కాపులు. ఈ గ్రామంలో మరికొంతమంది ఉన్నారు, వారిని అడుగు. అమ్మ చెప్పండి, నువ్వు ఏం చేస్తావు? నీ పేరేంటి? నా పేరు లచ్చ. ఏం పని చేస్తావు? కూలి మీదేం కులం? మున్నూరు. ఇదంతా అదే ఉంటుందా? ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఎన్ని కుటుంబాలు అంత ఉంటాయా? ఏమైనా సమస్య అయితే ఏడికి పోతారు? ఊళ్ళనే మాట్లాడుకుంటాము. బాగా పేద జరిగితే అటు పోతుంది. మంచిగా 4 కూర్చుంటే మాట్లాడుకుంటే మాది ఇన్నదే ఏదన్నా ముట్టుకుంటే. అంటే మీ అందరూ ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అంటే ఒకరికొకరు బంధువులు అవుతారంట కదా? ఓకే, మేము ఊళ్ళో మాట్లాడుకుంటాము. అదే విషయాలు ఉంటే అందరం కలిసి నడుచుకుంటాము. ఇంకా మాకేం దోకలేదు. ఓకే, ఇక మరికొంతమంది ఉన్నారు పెద్దలు, వారిని అడుగుదాం. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు యాదగిరి. ఏం చేస్తావు? వ్యవసాయం. అంటే మీ ఊరు అందరు ఏం చేస్తారు? అందరు ఏం వ్యవసాయం సార్. మా కొల్లు ఏం లేదు, చేసుకుంటే బావి కాడ పని. మాకు పని ఏం లేదు, ఏం లేదు. పొలాలని ఖరాబ్ అయిపోయినాయి, రాసుకపోయారు. 10 ఎకరాల 10,000 ఇస్తామని ఇవ్వలేదు. అయితే మీ ఊర్లో అందరూ వ్యవసాయం చేస్తారు కదా, మీ ఊర్లో అందరూ ఒకటే కులం అని చెప్తున్నారు. ఒకటే కులంలో మీకు ఏమైనా సమస్య వస్తే ఏం చేస్తారు? నచ్చినే మాట్లాడుకుంటాం మేము అందరం. మాట్లాడుకొని ఏమైనా పెద్ద ఉంటే అట్లా. మీరు చెప్పండి, ముఖ్యంగా ఈ కొట్టాలపల్లి గ్రామం అంటేనే పేపర్లో మీడియాలో వైరల్ అవుతుంది. మీ గ్రామానికి సంబంధించి అందరూ 100 కుటుంబాలు ఉంటాయి. 100 కుటుంబాలు కూడా మున్నూరు కాపు ఉండడానికి గల కారణాలు ఏంటి? ఇక్కడ అందరూ ఒకటే కుటుంబం ఉన్నాం అంటున్నారు. ఇట్లా బంధువులు అవుతారు అందరు? అందరము ఒక్కటే కులం ఉన్నాము. మేము అందరము ఒకరికొకరము బంధువులమే. అన్న, తమ్ముడు, బావ,
బామ్మర్ది అక్క చెల్లి అన్నట్టు అందరం బంధువులం ఉన్నాము ఇక్కడ కొట్టాలపల్లి గ్రామంలో. ఏదైనా సమస్య, ఏ సమస్య, ఎలాంటి పెద్ద సమస్య వచ్చినా చిన్న సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళలేదు, ఉండి అందరం కూర్చుండి పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం. అంటే మీ గ్రామంలో ఏ సమస్య వచ్చినా మీరే పరిష్కరించుకుంటారు? మేమే పరిష్కరించుకుంటాం. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ డ్యూటీలు ఎక్కువ రాలేవు కానీ మేము ఎక్కువ శాతం మాత్రం ఆకుకూరలు పండించుకుంటాం. ఆకుకూరలు పండించుకొని ఆకుకూరలలో మా ఊరు ఫేమస్. ఏం పంటలు పండిస్తారు? మొత్తం ఎక్కువ శాతం ఆకుకూరలు. ఆకుకూరలో ఏంటి? పాలకూర, తోటకూర, కొత్తిమీర, పుదీనా అన్నట్టు అవి మొత్తం ఆల్ ఐటమ్స్. ఎక్కడికి తీసుకెళ్తారు ఇవి? కామారెడ్డి డైలీ మార్కెట్ లో పొద్దున పూట హోల్సేల్ అమ్ముకొని వస్తారు. ఓకే, ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు రాము. ఏం చేస్తావు? నేను కూడా వ్యవసాయం చేస్తాను. అంటే ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకు ఒక 5 ఎకరాలు ఉంది. ఏమేమి పంటలు పండిస్తావు? పండిస్తా, కూరగాయలు పెడతా. అంటే మీ ఊర్లో అందరూ ఇదే పని చేస్తుంటారా? 99% ఇదే పని. వ్యవసాయం చేస్తారు, కూరగాయలు. అయితే మీ ఊర్లో అందరూ బంధువులు మీరు ఒకటే కులం ఉన్నదని చెప్తున్నారు, మున్నూరు కాపు. టోటల్ మున్నూరు కాపే, వేరే క్యాస్ట్ లేదు, లేదు. అందరు కలిసిమెలిసి ఉంటారు. ఏ విషయం ఉన్నా ఇక్కడనే మాట్లాడుకుంటారు, ఇక్కడనే తీర్మానం చేసేసుకుంటారు. బయటకు వెళ్ళారు, ఏదన్నా ఇక్కడనే మాట్లాడతారు. ఓకే, అంటే పొద్దున ఉపాధి హామీ పనికి వెళ్తారా? ఉపాధి హామీ పనికి వెళ్ళి వస్తున్నాం. అలా నడుచుకు వరకులకే వస్తున్నాం. ఓకే ఓకే, మీరు చెప్పండి, నీ పేరేం పేరు? నా పేరు చిరంజీవి. ఓకే, సినిమా హీరో పేరు పెట్టుకున్నావు కదా, అంటే ఏం పని చేస్తావు? నేను వ్యవసాయం చేస్తాను, అంటే గల్ఫ్ రిటర్న్. ఎన్ని సంవత్సరాలు పోయినావు? నేను ఒక 6 years పోయినా. ఏం చేసినావు ఆడ వేరే హౌస్ అసిస్టెంట్ చేసాను. ఇప్పుడు వచ్చేసి వ్యవసాయం చేస్తున్నా. ఒక 5 ఎకరాలు ఉంటుంది. మీ ఊర్లో అందరూ ఒకే కులానికి, అంటే ఎవరికైనా సమస్య వస్తే మీరే పరిష్కారం? ఒక 4 అంటే జునకంటి, బచ్చగారి, కల్లూరి అని ఇట్లా 4 ఇంటి పేర్లు ఉంటాయి. ఇంటి పేర్లు ఉన్నాయి, కానీ క్యాస్ట్ వచ్చేసి మొత్తం మున్నూరు కాపు వాళ్ళము. అందరు ఏదైనా సమస్యలు వస్తే అందరు కూర్చొని మాట్లాడుకుంటారు. సాధ్యమైనంత వరకు పోలీస్ స్టేషన్ పోయే దాఖలాలు చాలా తక్కువ. ఇయర్లో 1-2 సార్లు కూడా పోయే దాఖలాలు ఉన్నాయి. అది అత్యవసరం అయితే ఏదన్నా పరిస్థితిలో పోయినా కానీ మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ ఊళ్ళోకి వచ్చి మాట్లాడుకుంటారు. అంటే దొనకంటి, బచ్చల, ఆకుల ఇలా అందరు ఉన్నారు కదా, మీరు ఇంటి పేర్లు ఉన్నవారు, ఒకరికొకరికి బంధుత్వం ఎట్లా ఉంటుంది? బంధుత్వం అంటే ఫస్ట్ మా ఊరు విలేజ్ కి ఆకులలోనే వచ్చిరట. తర్వాత ఇక ఎట్లా పెద్ద మారిపోయింది అన్నట్టు. అంటే ఇంటి పేర్లు ఫస్ట్ ఆకులలో వచ్చినప్పుడు ఇంటి పేర్లు ఒకటే ఉంటుంది కదా, వేరు ఎట్లా అయినాయి అంటావు? అంటే ఇప్పుడు వేరే దేవుకొసుకున్నారు, దొరకొచ్చుకుని అలా అయినా. మొత్తంలో ఇంటి పేరు ఒకటి వేరే అయినా కానీ క్యాస్ట్ అయితే ఓకే. మీరు చెప్పండి, ఇంటి పేరు వేరైనా కానీ మొత్తం మీద ఉన్నది మున్నూరు కాపు. ఇక్కడ వేరే క్యాస్ట్ అది లేదే లేదు. ఉన్నది 4, అంటే ఆకుల, దొనకంటి అండ్ కల్లూరి, బచ్చగారి, ఇట్లా ఇంటి పేరు చేంజ్, కానీ టోటల్ గా ఉన్నదంటే మున్నూరు కాపు. ఈ పెద్ద ఆవిడ ఉంది, పెద్ద ఆవిడ నాడు. అమ్మ చెప్పండి, మీ ఊర్లో 4 ఇంటి పేర్లు గల వాళ్ళే అందరు ఉన్నారా? ఇక్కడ మీ ఊర్లో మున్నూరు కాపోలే ఉంటారా? మున్నూరు కాపోలమే, అంత కాపోలు. ఏమేమి ఇంటి పేర్లు ఉంటాయి వాళ్ళకు? కలరోళ్ళు, ఆకులోళ్ళు, దొంకుంటోళ్ళు, బచ్చగారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? అంటే ఎక్కడికి వెళ్ళంటే బిడ్డ అప్పుడు ఏం కట్టినాడు ఇద్దరు వచ్చిరి, ఈడ ఉట్టిరి. ఆకులోళ్ళు, కలరోళ్ళు అన్నట్టు ఇట్నే ఉన్నాయి. ఓళ్ళు ఆడకట్ల వాళ్ళే ఉన్నాయి, 4 ఆడకట్లే ఉన్నాయి. ఇక్కడ 4 ఆడకట్లు ఉంటాయి వాళ్ళకు. అంటే ఈ పక్క వాళ్ళు, ఈ పక్క కల్లూరు వాళ్ళు, ఇంకో పక్క దొనకంటి వాళ్ళు, ఇంకో పక్క ఆకుల వాళ్ళ అన్ని కలిసి అందరం ఒక దగ్గర ఉంటాం. ఏమైనా సమస్య తేడిపోతారు? ఏమైనా సమస్య ఏం చేస్తారు? ఏమైనా బాధ, కష్టం, సుఖం వస్తే సుఖం వస్తే మీరు అందరు కలిసి పండుగ చేసుకుంటా? ఆపద వచ్చినా ఊరందరం ఒక్క ఇల్లు పెట్టకుండా, ఒక మనిషి లేకుండా ఉంటాం. సందమయ్యేదాకా ఉంటాం, చేసుకుంటాం. బిడ్డ అయ్యా పెళ్ళి అయినా ఏదైనా కారువాయిలు అయినా బిడ్డ చేసుకుంటాం. అంతా ఒక్క దగ్గరనే ఊరంతా. లోకం అంతా మెచ్చుకుంటారు. ఈ పల్లెకి మొక్కలే ఊరు అంటుంటారు అని కూడా అంటారు. ఏ ఊరికి పోయినా, సాగులో పోయినా కానీ, ఆపద సంపద వచ్చినా కానీ. ఓకే ఓకే, మొత్తానికి చూసుకోవచ్చు, ఈ గ్రామంలో
ఎవరైనా సరే మా గ్రామంలో 4 ఇంటి పేర్లు గల వాళ్ళు ఉన్నాం. 4 ఇంటి పేర్లు గల వాళ్ళకి దానికి సంబంధించి ఇక్కడ అందరం కలిసి ఉంటామని చెప్తున్నారు. మాకు ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా మేము అందరం కలిసి పాలు పంచుకుంటాం. ఈ గ్రామంలో ఎవరికైనా ఇబ్బందులు వస్తే మేము అందరం కూడా సమస్యను పరిష్కరించుకునే దిశగా మేము ఊర్లో అందరం కలిసి ఒక దగ్గరే ఉండి మేమంతా సమస్యను పరిష్కరించుకుంటామని చెప్తున్నారు. మా గ్రామంలో 4 కులాల వారు అంటే 4 ఇంటి పేర్లు గల వాళ్ళే ఉన్నాం. మొత్తం కూడా ఒకటే కులానికి సంబంధించిన వ్యక్తులం ఉంటాం. ఇక్కడ ఏదైతే మునూరు కాపుకు సంబంధించిన వ్యక్తులమే ఉంటాం. ఇక్కడ ఒక ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన ఒకటే కుటుంబం ఉంది. మొత్తం గ్రామంలో ఏదైతే ఈ గ్రామంలో మొత్తంగా 120 కుటుంబాలు ఉంటాయని చెప్పి గ్రామస్తులు అయితే చెప్తున్నారు. మొత్తానికి చూసుకోవచ్చు ఈ గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో యువకులం ఎక్కువ మంది ఉన్నాం. అయినప్పటికీ కూడా మేము పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాం. ఈ వ్యవసాయమే మా వృత్తి. ఎందుకంటే ఉదయం లేచి నుండే దీనికి అంతటికి సంబంధించి వ్యవసాయం మీద ఆధారపడి ప్రతి ఒక్కరము ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంది. మా అందరికి కూడా ఉదయం లేచి నుండే కాయగూరలు అదేవిధంగా ఆకుకూరలు లాంటివి పండిస్తుంటాం. మేము మా పంటలన్నీ కూడా ఉదయం రోజువారీ మార్కెట్కు కామారెడ్డికి తీసుకెళ్తుంటాం. కామారెడ్డికి తీసుకెళ్ళి మేము వస్తుంటున్నాం. ఇదే మా వృత్తి వ్యవసాయమే. ఉదయం పూట ఉపాధి పనికి వెళ్తాం. తర్వాత మా వ్యవసాయం పనులు చేసుకుంటాం. మేము గల్ఫ్ రిటర్న్ పోయి వచ్చినాం. అయినా కానీ ఇక్కడ మా ఊర్లో చేసుకునేదాకా మా ఊర్లో మేమే ఇక్కడ పని చేసుకుంటామని చిరంజీవి అనే యువకుడు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చిరంజీవి అనే పేరు పెట్టుకున్నాడు కానీ చిరంజీవి లాగా తను స్వయంగా కష్టపడి విధంగా పని చేసుకుంటున్నానని చెప్తున్నాడు. గల్ఫ్ రిటర్న్ అయినప్పటికీ కూడా నేను అన్ని పనులు చేసుకుంటాను. నేను గల్ఫ్ పోయి వచ్చినప్పటికి కూడా నా వ్యవసాయంనే ప్రధాన వృత్తిగా చేసుకొని పని చేసుకున్నా అని చెప్తున్నాడు. ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి ఈ గ్రామంలో మొత్తంగా అందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన అంటే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కావడం, మునూరు కాపుకు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కావడం. ఈ గ్రామంలో ఒకటే ముదిరాజు కుటుంబం ఉంటుంది. ఆ ఒక ముదిరాజు కుటుంబం కూడా మాతో కలిసి ఉంటారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ గ్రామం అంతా ఒకటే కులానికి సంబంధించిన వ్యక్తులు కావడం. ఈ గ్రామంలో పూర్తిగా ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా అందరం పాలు పంచుకుంటామని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.